సంభవాయ నమః. ఓం అనుగ్రహపదాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం అనుగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రియే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షిణ్యే నమః. ఓం పద్మసుందరాయ నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యాయ నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యాయ నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగర్భిణ్యే నమః. ఓం పుణ్యగంధిన్యే నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యాయ నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదరాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రదీపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనిన్యే నమః. ఓం పుష్యాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివకాత్యాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనిన్యే నమః. ఓం పుష్యాయ నమః. ఓం దారిద్ర నాశిన్యే నమః. ఓం ప్రతిపుష్కరిణ్యే నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రీయాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం పరారోహాయ నమః. ఓం యశస్విన్యే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారంగాయ నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకస్యాయ నమః. ఓం సిద్ధాయ నమః. ఓం త్రాణసౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం రథానందాయ నమః. రొటేషన్ లేదు, అటే ఉంది, పైకే ఓం ఉంది. వరలక్ష్మ్యాయ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం దేవ్యాయ నమః. ఓం విష్ణువస్థితస్థితాయ నమః. ఓం విష్ణుపత్నిన్యే నమః. ఓం ప్రసన్నాక్షాయ నమః. ఓం నారాయణ సమస్త్రితాయ నమః. ఓం దారిద్ర్యజ్యోత్స్యాయ నమః. ఓం దేవ్యాయ నమః. ఓం సర్వోపద్రనివారిణ్యే నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాయ నమః. ఓం బ్రహ్మవిష్ణు శివాత్మకాయ నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వరాయ నమః. అపాలాశ్ర చెప్పు. శ్రీ వరలక్ష్మి సమర్పయామి. ఎన్నిసార్లు చెప్పినా గుర్తుపెట్టుకోకపోతే ఇంకా చాలు, కుంకుమ చాలు. కింద పోసావు మళ్ళీ వరలక్ష్మి శతనామ శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి సమర్పయామి. ఇదిగో ఇక్కడ నుంచి చూడు, ఇది చదువు, చదివి లాస్ట్లో ఏదో ఒకటి చెప్పాను కదా, అది కొడుకోండి. ఓన్లీ అంతవరకైనా చదివే చాలు. ఎన్నిసార్లు అయింది? కొంతమంది ఉన్నారు ఒక అక్షరం కూడా చదవలేకపోతున్నారు. ఏమన్నంటే ఇంగ్లీష్ అంటారు, హిందీ అంటారు. తోరాలు ఎప్పుడే పెట్టండి. అదే అందుకే అంటున్నాను. కమలాయ నమః ప్రథమగ్రంథిం పూజయామి. రమాయ నమః ద్వితీయగ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి. సర్వజనన్యే నమః చతుర్థగ్రంథిం పూజయామి. మహాలక్ష్మీ నమః పంచమగ్రంథిం సమర్పయామి. టీసీ ఆన్ చేసి క్షీరాబ్ది కనయాయ నమః కృష్ణుడేడి పూజయామి. విరూపాక్షే నమః పూజయామి. చంద్రసూర్యే నమః అష్టమగ్రంథిం పూజయామి. హరివల్లభాయ నమః నవమగ్రంథిం పూజయామి. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శివప్రదం పౌత్రాభివృద్ధి నమ సౌఖ్యం దేహి మే లక్ష్మి. కథ చదువుతావా? అందులో కష్టంగా ఉంటుంది, నువ్వే చదువు. అదైతే
నిద్ర వస్తుంది చేసి సౌమారి ఓమా బాగా ఇష్టం. అది చాలా సేపటి కథలోకి వెళ్ళింది ఇంకా చాలా ఉంది కదా. 2 పేజీల తర్వాత కథలోకి వెళ్ళింది అదే ఆ కొత్త పుస్తకం. అమ్మో మన పాత పుస్తకం బెటర్ అనిపించింది. దాని బాగా 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో అయిపోయింది నా కథ. ఎక్కువసేపు పట్ల నార్మల్ లాంగ్వేజ్ అది. ఆ బుక్ తేవాల్సింది పెద్దకి బుక్ కొంచెం లేదు కనపడికే కొత్త బుక్ తెచ్చి అదే మనం మీరే కదా చదివింది. మన కథ కనపడిందిగా రెండు పేజీలు పోయి చదివి మన ఇంట్లో ఇప్పుడు సూత పౌరాణికుడు సౌనపుడు మొదటి మహర్షులను చూసి మునివర్యుల స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టు ఒక నటరాజును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి అక్షత పడుకుంది. పట్టుకున్నాక చెప్పేది కైలాస పర్వతమ పెద్దగా. ఖచ్చితంగా సింహాసనం పరమేశ్వరుడు కూర్చుండి యొక్క పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి దేవ లోకంలో స్త్రీకి ఏ వ్యాపకం నచ్చిన సౌభాగ్యములు పుట్ట కలిగి సుఖంగా ఉండు అట్టి వ్రతం నా భారతీయమైన పరమేశ్వరుడు ఇట్లది ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసేది వార్షిక వ్రతం శ్రావణ మాసం శుక్లపక్షం పూర్ణిమకు ముందు వచ్చిన శుక్రవారం నాడు చేయవలెనని పార్వతీదేవి ఇట్లనే ఓ లోకరాజా నీ వాహతిచ్చిన వరలక్ష్మి వ్రతం ఎట్లు చేయవలను ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజించవలేదు ప్రసాదాలు పెట్టడానికి గిన్నెలే ఉన్నాయి గాజువి. దీని నెల వివరంగా మరి ఎలా పెట్టాలి ప్రసాదాలు ప్లేట్లు? ఇప్పుడు మనం ప్లాస్టిక్ కప్పులు కానీ పరమేశ్వరుడు పార్వతీదేవిని కాంచి ఓ కాచాయి అన్ని విడిగా పెట్టాలి. వరలక్ష్మి వ్రతం